వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మేయర్ గుండు సుధారాణితో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి బతుకమ్మ ఆడారు. గత ప్రభుత్వం డీజే పాటలు పెడుతూ బతుకమ్మ వేడుకలను అపహాస్యం చేసిందని, డీజే పాటలకు కాకుండా అలనాటి పద్ధతిలో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మహిళలకు మంత్రి కొండ సురేఖ సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం చిన్నారులకు అర్థమయ్యే విధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని అన్నారు. వరదలాగా జనాలు కనిపిస్తా ఉన్నారు. ఎక్కడ చిన్న గుడి ఉన్నా కూడా అక్కడ వందలాది మంది బతుకమ్మలు పెట్టుకొని ఆడుతా ఉంటారు. మరి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు కూడా మరి బతుకమ్మ ఆట అనగానే వాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. వాళ్ళు మంచిగా తయారై కొత్త చీరలు కట్టుకొని చాత కాకపోయినా కూడా వచ్చి మరి చాలా బాగా గుంపులలో ఈ ఆటలు ఆడుకొని మరి సంతోషంగా గౌరవను ఒకరికొకరు పంచుకొని మరి మేము హ్యాపీగా ఉండాలి, మా భర్త చల్లగా ఉండాలి, మా పిల్లలు చల్లగా ఉండాలి, సమాజం బాగుండాలి అని వెళ్తా ఉంటారు. మరి ఈసారి ప్రజాప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో మరి ఇంకా కూడా వాళ్ళు సంతోషంగా ఈ బతుకమ్మలు జరుపుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాద ఫలంతో రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఆయనకి ఇంకా ఫలాన్ని చేకూర్చాలని చెప్పి మరి ఆ యొక్క బతుకమ్మను కోరుతా ఉన్నాను. అదేవిధంగా శరన్నవరాత్రులు కూడా ఇప్పుడే నడుస్తా ఉన్నాయి. మరి అవి కూడా రోజు ఒక రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటుంది. మరి అక్కడికి అష్టమి రోజు ఆమెని లాస్ట్ రోజు ఆమె నీళ్ళలో వేస్తారు. ఈసారి 11 రోజులు వచ్చింది, ఎప్పుడు 9 రోజులు వచ్చేది. ఈసారి 11 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత దసరా ఉత్సవాలు కూడా జరుగుతాయి. దసరా ఉత్సవాలు కూడా మనకు తెలంగాణలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. మరి ఆ రోజు ఊర్లలో చాలా హడావుడి ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, పాలపిట్టను చూడాలి అని చెప్పి మనం కోరుకున్న కోరికలు తీరుతాయని. మరి తెలంగాణ ఆనవాయితీలో వచ్చే ఈ పండుగను ఎక్కడా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో తేడా రాకుండా మనం గతంలో ఏ విధంగా ఆటపాటలతో ఆడుకున్నామో అదే విధంగా ముందుకు పోవాలన్నది మరి తెలంగాణ సాంస్కృతిక శాఖ యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అధికారికంగా మేము బతుకమ్మ ఆట ఆడించడం జరుగుతూ ఉంది. ఈ డిస్కో డాన్సులు, ఈ వెస్ట్రన్ స్టైల్ కల్చర్ పోవాలి. పూర్వకాలంలో ఏ విధంగా అయితే కోలాటాలు చప్పట్లతో బతుకమ్మలు ఆడారో అటువంటి సంస్కృతి మళ్ళీ రావాలి అని కోరుకుంటూ మరి తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ ఆడుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అమ్మవారికి పూజలు చేసుకుంటున్న వారికి శుభాకాంక్షలు. దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.